హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలండి. ఇక ఈరోజైతే నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. ఇది సండే రోజు మార్నింగ్ అండి. అంటే ఒక 2 డేస్ బ్యాక్. సో, సండే మార్నింగ్ అయితే త్వరగా అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ రోజు సండే కాబట్టి లంచ్‌లోకైతే మటన్ ఇంకా కీమా అలాగే మటన్ కర్రీ, కీమా కర్రీ అలాగే బగారా రైస్ అయితే చేశాను. ఇక్కడ ఏంటంటే నేను పాపకు చెప్పాను, "నువ్వు ఫాస్ట్‌గా రెడీ అవ్వు. నిన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా" అని చెప్పాను. పిల్లలకి ఏంటో గాని స్నానం చెయ్యి అంటే చాలు చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు. ఆఫ్‌కోర్స్ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మనం కూడా అంతే అనుకోండి. ఎక్కువ మందే ఉండొచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అలా స్నానం చేయాలంటే మాత్రం చాలా బద్ధకం అనిపిస్తది. ఇక ఆ డే అంతా హాలిడే అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇక్కడైతే నా పాపకి వీళ్ళకి హాలిడేస్ 2 వీక్స్ ఇచ్చారండి స్కూల్ వాళ్ళకి. స్కూల్ పిల్లలందరికీ కూడా ఒక 2 వీక్స్ వచ్చాయి హాలిడేస్. ఈళ్ళ స్కూల్ లైఫ్‌లో పెద్ద హాలిడేస్ అంటే ఈ దసరా హాలిడేసే. ఇన్ని హాలిడేస్ మళ్ళెప్పుడు రావు కదా! మామూలుగా సంక్రాంతికి కూడా ఒక 4 అలా 3 డేస్ అలా ఇస్తారంతే. ఇక 10 డేస్ బ్యాక్ నుంచి హాఫ్ డేస్ స్కూలున్నాయి పిల్లలకి కూడా. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ జరిగింది కదా! ఓకే. ఎగ్జామ్స్ అయితే సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయింది. ఇక మార్కులు చూడాలి తర్వాత. ఇక 2 వీక్స్ అయితే ఇప్పుడు దసరా హాలిడేస్ ఇచ్చారు కదా! మా మమ్మీ కాల్ చేయడం పిల్లల్ని పంపు అని. సో, నేనేమన్నాను, తను బ్యాడ్మింటన్ క్లాస్‌కెళ్తారు ఈవినింగ్. సో, ఇప్పుడే వద్దు ఒక 1 వీక్ తర్వాత తీసుకొస్తా అని చెప్పాను. చాలా ఫీల్ అయిందన్నట్టు. సో, ఈరోజైతే నేను లంచ్‌లోకి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తా అని చెప్పాను కదా! ఇక్కడైతే నేను హాఫ్ కేజీ అయితే మటన్ తీసుకున్నాను. దానిలోకి నేనెప్పుడు మటన్ చేసినా ఈ పప్పు కుక్కర్‌లోనే చేస్తాను. మామూలుగా గిన్నె పెట్టి చేయడం అంటే నాకు ఎందుకో అది కుక్ అయిందా లేదా అనైతే తెలీదండి. అందుకే నేను ఎక్కువగా ఈ ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తా. పెట్టి ఒక 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాతనే తీసేస్తా అన్నట్టు. ఓకే. కుక్ అయిపోయింది అనుకుంటాను. నేను మామూలుగా అయితే కడాయిలో అయితే చాలా తక్కువ ఫ్రై చేయడం. నాకు ఎండింగ్‌లో అది కుక్ అయిందా లేదా అనేదైతే తెలీదు. అందుకే ఎక్కువైతే నేను కుక్కర్‌లోనే ఇట్లా మటన్ అయితే ప్రిపేర్ అయితే చేస్తా అన్నట్టు. ఇంకా ఏంటి విశేషాలండి? ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి చూసినట్లయితే మన ఛానల్‌లో పెట్టే వీడియోస్ కంటెంట్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఊరు వెళ్ళడం అంటే మాత్రం చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను. 3 మంత్స్ తర్వాత అనుకుంటా వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక పండగ కదా! ఎవ్రీ దసరాకైతే కంపల్సరీగా వెళ్తాం. అయితే ఇక్కడేంటంటే ఊరు వెళ్ళడం అంటే నాకొకటి పెద్ద చిరాకు అనిపించేది ఏంటంటే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలి. పిల్లల బట్టలైనా, మన డ్రెసెస్ అయినా కూడా వాటిని ఏం డ్రెస్సులు పెట్టాలి, ఎలా రెడీ చేయాలి. ఇప్పుడు అటెళ్తే ఒక 3, 4 ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాలి. ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి కదా! అవైతే అటెండ్ అవ్వాలి. ఇప్పుడున్నాయి కూడా మాకు 3, 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక ఊకే పిల్లల్ని తీసుకొని వాళ్ళకి సూట్ అయ్యే డ్రెసెస్ అన్నీ కూడా నీట్‌గా పెట్టుకొని వెళ్ళాలి. మీకు ఇంతమందికి నాలాగా ఫీలింగ్ ఉందో చెప్పండి. ఓకే. మంచి మంచి డ్రెసెస్ అయితే తీసుకొని వెళ్ళాలి. నీట్‌గా రెడీ చేయాలి పిల్లల్ని అని. ఓకే. ఇక నేనైతే ఈరోజు అటో ఇటో ఫైనల్‌గా అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను. మాకు ముగ్గురికి 3 బ్యాగులైతే పెట్టేశానన్నట్టు. ఇక నైట్ జర్నీ చేస్తే మాత్రం కంపల్సరీగా పిల్లల కోసం 2 బెడ్‌షీట్స్ అయితే తీసుకెళ్తాను నేను. ఇక వాళ్ళు పడుకుంటారన్నట్టుగా అందుకని వాళ్ళకైతే 2 బెడ్‌షీట్స్ అయితే క్యారీ చేస్తాను. మా ఓన్ వెహికల్‌గా వెళ్ళినప్పుడే ఇవన్నీ తీసుకెళ్తా లగేజ్ కూడా కొంచెం ఎక్కువ. ఇంకా దసరా షాపింగ్ అనేది చేశారా అందరూ? నేనైతే ఈసారి అసలు ఇంట్రెస్ట్ అనిపియలేదు. అంటే నేను వరలక్ష్మి వ్రతానికి శారీస్ కొనుక్కుంటాను కదా! ఇక ఉన్నాయిలే అవే మళ్ళీ కట్టేసుకుందాం అన్నట్టుగా ఇక ఫిక్స్ అయ్యానన్నట్టు. అంత పిల్లలకి ఒకటి ట్రెడిషనల్ వేర్‌గా డ్రెసెస్ తీసుకుందాం అనుకున్నా. ఇక పిల్లలిద్దరికైతే తీసుకున్నాను. మంచి స్కర్ట్ అండ్ బ్లౌజ్ వచ్చి చాలా బాగున్నాయి. కాకపోతే సియానెక్కి నేను ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేశానండి. చాలా బాగుంది. అది 1850 ఏమో పడింది. నేను ఎండింగ్‌లో తను వేసుకుంటది చూడండి డ్రెస్సు. ఇక ఇంకా షాప్‌లో వెళ్తే మాత్రం ఎంతమంది ఉన్నారో తెలుసా? మళ్ళీ దసరా షాప్ వాళ్ళు గూడా దసరా చూసుకొని ఈ టైంలోనే ఎక్కువ మంది షాపింగ్ చేస్తారనుకుంటారు గావచ్చు వాళ్ళు కూడా. చిన్న చిన్నగా ఉండే ఏంటి అంటే మీరు 2000 బిల్ చేస్తే మీకు ఈ గిఫ్ట్ ఇస్తాం, 5000 బిల్ చేస్తే ఈ గిఫ్ట్ ఇస్తాం అని పెడతారు కదా!
ఆ గిఫ్టులు కూడా మనకు బయట చాలా చీప్గా దొరుకుతాయి, కానీ వాటికి కూడా ఏంటో ఎక్కువ బిల్ చేసి అయితే కొనేస్తాం. వాళ్ళు ఇచ్చే ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ అయితే పట్టుకొని అయితే సంబరపడుతూ ఇంటికి వచ్చేస్తాం అన్నట్టు. ఇక ఓకే, ఇక్కడైతే నేను బగారా రైస్ వేద్దాం అనుకున్నా. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా అన్నట్టు. ఇక వైట్ రైస్ ఉంది, ఇంకా దానికి తోడుగా ఇక్కడైతే నేను బగారా రైస్ వేద్దాం అన్నట్టుగా ఇలా చిన్న గిన్నె అయితే పెట్టేసి ఇక బగారా ఐటమ్స్ అన్నీ అయితే అందులో వేసేసాను. ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఈక్వల్గా ఒకటే గ్లాసు వాటర్ కూడా వేయాలండి. మనం ఎక్కువ వేస్తే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది, రైస్ అనేది విరిగిపోతుంది. ఇక్కడ కీమా కర్రీ కూడా కంప్లీట్ అయింది. నేను ఎప్పుడైనా కీమా మామూలుగా ఆయిల్ వేసే ఫ్రై చేస్తాను, అంటే అందరూ ఆయిల్ వేసే ఫ్రై చేస్తారు కానీ కొన్ని వాటర్ యాడ్ చేయాలంటారు కదా, నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఈసారి కొన్ని వాటర్ కూడా వేసాను అన్నట్టు. కాకపోతే చాలా బాగుంది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే నేను మటన్ కర్రీ అయితే 5 విజిల్స్ ఇచ్చాను కదా, తర్వాత ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి కాసేపు ఉంచేస్తాను అంతే. ఇక ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక డైనింగ్లో అయితే అన్నీ ఫుడ్ అయితే పెట్టేస్తున్నా అన్నట్టు. చిన్న పాప లేదా బయటికి జంప్ అయిపోయింది, ఎప్పుడు చూసినా డోర్ ఎప్పుడు తీస్తారో ఎప్పుడు బయటికి వెళ్ళిపోతా అని చూస్తుంది. ఇక్కడ చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. ఇక కర్రీ కూడా మామూలుగా గ్రేవీ లాగా చేశాను అన్నట్టు. కీమా కర్రీ చాలా చిన్న బౌల్లో చాలు. ఇక ఇది కొంచెం మనం రైస్లో వేసుకుంటే ఫుల్గా అవుతుంది. ఇక వైట్ రైస్, బగారా రైస్, అలాగే మటన్ కర్రీ, కీమా కర్రీ అన్నట్టు. ఈరోజు మా లంచ్ అయితే ఇది. ఇక తినేసాక ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యాం ఊరికి అని చెప్పారన్నట్టు. ఓకే అనుకున్నాం. అప్పటికి కూడా కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చారు, బట్ పండగ రేపనంగా చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నట్టుగా. ఇక ఈవినింగ్ అలా స్టార్ట్ అయిదామంటే ఓకే అన్నాను అన్నట్టు. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో నేను గోల్డ్ గురించి కూడా మీతో కొన్ని డీటెయిల్స్ అనేది షేర్ చేస్తానండి. నేను ఒక 5 ఇయర్స్ నుంచి గోల్డ్ స్కీమ్ అనేది కడుతూ వచ్చానన్నట్టు మలబార్ గోల్డ్లో. ఇక అది నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నానా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఏంటంటే రేటు కూడా చాలా ఎక్కువైపోయిందండి. అసలు గోల్డ్ రేట్ చూస్తే కూడా చాలా భయమేస్తుంది. అసలు మనం కడతామా లేదా అంటే ఊహించనంతగా ధర పెరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం గోల్డ్ గురించి. ఇక్కడ ఏంటంటే ఇది నేను చల్ల చేస్తున్నా. ఏంటంటే మంచిగా మనం తినడం అయిపోయాక కర్డ్ రైస్ అవాయిడ్ చేస్తే ఇలా ఒక గ్లాసు పెద్ద గ్లాస్ వాటర్లో ఒక 2 స్పూన్స్ పెరిగేసుకొని అందులో ఒక లెమన్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఫుల్గా బీట్ చేసి కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకోవాలండి. చాలామంది కొంచెం మామూలుగా తాగుతారు కదా, మామూలు పలచగా ఉండే మజ్జిగ తాగుతారు కదా, అలా కాదు. మనం వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి మజ్జిగ చేసుకున్నప్పుడు. ఇక్కడ నేను కొంచెం తక్కువ వేసాను. అది ఎవరికీ తెలీదు, చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే నేను చెప్తున్నాను. మజ్జిగ అంటే చాలా పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసింది కూడా మామూలే, ఇంకా పలుచగా చేసుకోవాలి. సో ఇలా లెమన్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇదంతా అయిపోయాక బ్యాగులు ప్యాక్ చేసుకొని అయితే ఇక ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. వర్షం అయితే అసలు హైదరాబాద్లో ఫుల్ వర్షం అండి. చిన్న బతుకమ్మ నుండి స్టార్ట్ అయితే అసలు వర్షం ఫుల్గా ఉంది. ఇక మేము వెళ్ళే దారిలో అక్కడ జామకాయలు అమ్ముతున్నారు, చాలా బాగుంటాయండి. ఆ రోడ్ సైడ్ అమ్ముతారు కదా, ఇక వాళ్ళు మంచిగా కట్ చేసి ఉప్పు కారం మంచిగా పెట్టి ఇస్తారు, చాలా సూపర్ అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని జామకాయలు చాలా టేస్ట్ ఉంటాయి, మనం ఎప్పుడైనా తీసుకోగా తిని టేస్ట్ చేస్తే మళ్ళీ మనం తీసుకోవాలన్నట్టు. ఇక్కడ చూసారా వర్షం చూసారా, ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందండి. ఇక్కడ 7:38 ఆ టైంలోనే ఈ రేంజ్లో వర్షం ఉందన్నట్టు. ఫుల్గా వర్షం, నాకైతే చాలా భయం వేసింది. స్లోగా డ్రైవ్ చేయండి అనడం నేను మా వారిని. ఇక ఓకే, పిల్లలైతే ఇక్కడ చిన్న పాప అయితే పడుకుంది. ఇక
డ్రెసెస్ కూడా నేను కొంచెం ఎక్కువనే పెట్టాను. కొంచెం కూల్ వెదర్ ఉందంటే ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అయితే వేసుకోమని చెప్తాను. ఇక్కడ అన్నీ అవైలబుల్ పెట్టుకున్నారు. అలాగే నేను డిన్నర్‌కి కొంచెం రైస్ మిగిలింది. మధ్యాహ్నం చేసింది మిగిలితే అది ఇలా బౌల్స్‌లో పట్టుకొనొస్తాను. పిల్లల కోసం అన్నట్టుగా. వాళ్ళైతే తినేసారు. ఇక కాస్త దగ్గరికొచ్చాక తగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ 10:30 అయింది ఆ రోజు నైట్ మేమొచ్చేసరికి. ఇది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక పండుగ రోజు. ఓకే. ఇక మమ్మీ ఇలా ఇవి సత్తుపిండి. ఇందులో మొక్కజొన్న సత్తు, ఇంకా పెసర సత్తు, ఇంకొకటి బియ్యం సత్తు కావచ్చు. ఇవి 3 మిక్సప్ చేసి కొంచెం అందులో బెల్లం ఏసైతే ఉండలైతే కట్టేస్తున్నా నేను. నాకిలా ఇది చాలా బాగుంటాయండి. ఇలా టేస్ట్ బాగుంటాయి. మనం ఎప్పుడో ఒకసారి చేసుకునేది కదా! ఏ సీజన్‌లో వచ్చేది ఆ సీజన్‌లో తినాలి బాగుంటది. ఇక మా డ్యాడీ అంటున్నాడు, ఇలా లడ్డులాగా చేయాలి. 2 చేతులతోటి ఇలా ఒత్తాలని చెప్తున్నాడు. లేదు లేదు 2 హ్యాండ్స్ అయితే నేను యూజ్ చేయను. ఒకటే హ్యాండ్ పని చేయాలి మంచిగా. 2 చేతులకు పూసుకోవడం అయితే నా వల్ల కాదు. ఇక్కడైతే మా డ్యాడీ ఇక పిల్లలైతే హాయిగా స్పీకర్స్ పెట్టుకొని అయితే డాన్స్ చేస్తున్నారు. ఇక బతుకమ్మనైతే రెడీ చేయాలి కదా! అమ్మ ఇక స్టార్ట్ చేస్తున్నారు. అమ్మ వదిన ఇద్దరు కలిసి బతుకమ్మ అయితే మొదలుపెట్టారు. ఫస్ట్ అయితే ఎలా చేయాలి ఏంటి అందరికీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళకి అంటే మన తెలంగాణలో ఉన్న కల్చర్ తెలియని వాళ్ళు మన వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇలా చేయాలి బతుకమ్మ అన్నట్టుగా. అందుకే ఈ క్లిప్స్ అనేవి చిన్న చిన్నవి అయితే యాడ్ చేస్తున్నా నేను. చూడండి. మన తెలంగాణలో ఏంటంటే పువ్వుల్ని మామూలుగా మనం పూజకి ఎవరైనా సరే పూజకి పువ్వులని వాడతాం కదా! కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ బతుకమ్మ పండుగ రోజు మనం పువ్వులనే ఒక దేవుడుగా భావించి పూజిస్తాం తెలుసా? అంత మంచి కల్చర్ మన తెలంగాణలో ఉంది. అంత మంచిగా సంబరంగా ఈ పండుగ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇయర్లీ ఒక్కసారి వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ దసరా బతుకమ్మ పండుగకి. ఇక మనకు చాలా పెద్ద పండుగల్లో ఇదొక్కటి అన్నట్టు. ఇక్కడైతే ఇక ఆల్మోస్ట్ ఫాస్ట్‌గా అయితే పూజలు అది బతుకమ్మ చేసేసారు మా వాళ్ళు. ఇక ఈరోజు వంటలైతే ఏంటంటే ఇంట్లో వెజ్ కర్రీస్. ఇక్కడ నేను సాంబార్ చేయమని చెప్పాను. ఫుల్ సూపర్ చేస్తారు మా వాళ్ళు సాంబార్. సాంబార్ చేయడం కూడా అందరికీ కుదరదండి. చాలా తక్కువ మందికి. అందులో మా వదిన, మా మమ్మీ చాలా బాగా చేస్తారు. అందులో కాంబినేషన్‌గా ఆలూ ఫ్రై అయితే చేశారన్నట్టు. ఇక ఆలూ ఫ్రై అండ్ సాంబార్. ఇక ఈరోజుకి ఇవి అన్నట్టు. ఇంకా మమ్మీ పిండి వంటలు చేశారన్నట్టు. మమ్మీ, వదిన ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళు ఇక్కడ చూసారా సకినాలు, అరిసెలు, అలాగే కారపూస, లడ్డు, ఇంకేంటి చేగోడీలు, ఇవి గ్యారెలు. మన సైడు గ్యారెలు అంటాం. నల్గొండ సైడు వాళ్ళు చక్రాలు అంటారంట. నాకు మా నైబర్ ఉంటారు కదా తను చెప్పిందన్నట్టు. ఓకే. ఇవి అన్నట్టు ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ నేను పండగకి ఇంటికి వచ్చేసరికి అయితే ఇవన్నీ చేసి పెడతారు. అమ్మ వదిన ఇద్దరు కలిసి. ఇక ఓకే. ఈవినింగ్ టైంలో పిల్లలకి నేను తీసుకున్న డ్రెస్సెస్ అండి ఇవి. ఇక్కడ పట్టు పరికిణీలు అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫ్యాన్సీలో నా పెద్ద పాపకు తీసుకున్నాను. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సూపర్ కాంబినేషన్ అది. ఆ కలర్ చూసే తీసుకున్నా. ఇక్కడైతే ఇక మేము రెడీ అయిపోయాం. అది బతుకమ్మని తీసుకొని వెళ్ళాలి అన్నట్టు. ఇక ఈవినింగ్ ఫాస్ట్‌గా అయితే రెడీ అయ్యాం. మాకు ఇక్కడ చాలా సూపర్‌గా అది సెలబ్రేషన్ అనేది చేస్తారండి. నేను చూపిస్తాను చూడండి. అంటే ఎవరికైనా ఓకే. బట్ ఇక్కడ ఎవరి ప్లేస్‌లో వాళ్ళు చేసుకునేది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. నేనైతే ఒకటే చెప్తాను. రంగులు, లైట్లు అవేవి లేకపోయినా కూడా మామూలుగా కూడా మనం బతుకమ్మలు పెట్టుకొని ఆడుకునే టైం ఉంటుంది కదా! అప్పుడు ఆడే ఒక గంట సేపైనా కూడా చాలా సంబరంగా, సంతోషంగా ఆట ఆడుకోవాలి. మనం ఎంజాయ్ అనేది చిన్నగా మనం ఎంజాయ్ అనేది చేయాలి. డిసప్పాయింట్ కావద్దు. ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలా లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఫుల్ డీజే సౌండ్స్ అలాగా బతుకమ్మ సాంగ్స్ అయితే ఫుల్ ధూమ్‌ధామ్. ఈసారి 2025లో బతుకమ్మ సాంగ్స్ విన్నారా ఎవరైనా? అందులో ఒక 3, 4 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫాస్ట్‌లో అంతకుముందులో అయితే V6 వాళ్ళ సాంగ్స్ వచ్చాయండి. చాలా బాగుండేది వాళ్ళవి. కానీ ఈ ఇయర్ రానట్టుంది. నేనంత అబ్జర్వ్ చేయలే గానీ ఇక ఈ ఇయర్ కూడా ఓకే. చెప్పాను కదా! ఒక 3, 4 సాంగ్స్ అలా బాగున్నాయని. ఇక్కడైతే సాంగ్స్ అయితే పెట్టారు. ఇక బతుకమ్మ అయితే ఆడుకున్నాం అన్నట్టు.
ఒక 1½ అవర్ ఉన్నాం. ఫస్ట్ టైం కావచ్చు మేమంతా చాలా తక్కువ టైం అక్కడ ఉన్నామన్నట్టు. త్వరగానే వచ్చేసాం. ఎందుకంటే మాతో చిన్న పిల్లలున్నారు కదా! వాళ్ళకి 9 అయితే కొంచెం నిద్రొచ్చే వాళ్ళున్నారు. మా అన్న వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు. వాడు చాలా ఏడవడం. ఇక ఓకేలే అనుకోని ఇంటికొచ్చేసామన్నట్టు. కాపోతే ఆడుకున్న ఒక 1 అవర్ అయినా కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నాం. కొంచెం దూరం ఉంటదన్నట్టు అమ్మ వాళ్ళకి ఈ ప్లేసు. సో, కొంచెం దగ్గరైతే పర్లేదు గానీ, వాడిని ఇంట్లో పడుకోబెట్టి మా డ్యాడీకి ఇచ్చేసి వచ్చేవాళ్ళం గానీ, ఎవ్వరు లేరు కదా అన్నట్టుగా ఇక ఎళ్ళిపోదాంలే అన్నాము. అలాగే మా కజిన్ సిస్టర్స్ కూడా వచ్చారు. ఇక హాయిగా బతుకమ్మ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఈ సంవత్సరం ఈ విధంగా అయితే హ్యాపీగా బతుకమ్మ అయితే ఆడేసుకున్నామన్నట్టు. ఇక మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు బతుకమ్మ? అలాగే ఊర్లకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! పల్లెటూర్లలో కూడా చాలా బాగా జరుగుతది. ఇప్పుడు పల్లెటూరనే కాదండి, ఊర్లల్లో అయినా, సిటీలో అయినా కూడా మంచిగా చేస్తున్నారు బతుకమ్మ పండుగలు. ఓకే. ఇక్కడైతే ఇక నా పెద్ద పాపకి డ్రెస్ అయితే ఏసాను కదా! తన హ్యాండ్స్ చాలా ఫిట్ వచ్చాయి. అవి అవి కొంచెం లూజ్ చేశాను. ఓకే. కొంచెం మెజర్‌మెంట్స్ అటు ఇటు ఉన్నాయి. రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నానన్నట్టు. అందుకే ఇలా ఉంది చూడండి. ఇక ఓకే. ఫైనల్‌గా బతుకమ్మ నిమజ్జనం చేసేసాం. మేమే ఫాస్ట్‌గా చేసామనుకున్నాం. కాకపోతే మాకన్నా ముందొచ్చి చాలామంది నిమజ్జనం చేశారు చూసారా? ఓకే అండి. ఈరోజు ఇది మన వీడియో. చాలా లాంగ్ ఉందో, మీకు బోర్ కొట్టిందో తెలీదు. కానీ మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోని. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్.